కోటి మందికి మేలు చేయడం కంటే 10 జంతువులను పెంచి ఈ ప్రకృతికి ఇవ్వడం మేలు. 10 జంతువులను రక్షణ కంటే ఒక చెట్టును పెట్టి ఈ ప్రకృతికి అంకితం ఇవ్వడం అనే మేలుతోని దృఢ సంకల్పంతో ముందడుగు చేస్తున్న అందరికీ నమస్కారం. ఇరు గ్రామాల గౌరవ సర్పంచ్లకు, కార్యదర్శులకు, వార్డు మెంబర్లకు, తొరుగు మండల పరిధిలో ఉన్న ప్రజలందరికీ, తొరూరు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా యొక్క సుశ్రుత ప్రకృతిక వందనములు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి ఉన్న యొక్క డ్యాన్స్ మెంబర్లకు నా యొక్క వందనములు. ఈరోజు తలపట్టబోతున్న యొక్క క్యాన్సర్ అవగాహన సదస్సు, నేత్రం అవగాహన సదస్సు, ప్లాస్టిక్ నిషేధత ఇవన్నిటికీ నేను నడుము కట్టుకొని ముందుతున్నా, దాన్ని నడుము కట్టిస్తున్న ప్రజావర్గానికి, అంతేగాని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన తొరూరు కృష్ణమూర్తి గారికి, రమణ రెడ్డికి, వెంకటేశ్వర రెడ్డికి అందరికీ నా ప్రస్తుత ప్రకృతి తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రామ్ జరిగిన మీటింగ్ పవర్ మీటింగ్స్ అందరికీ ముఖ్యంగా మా ప్రస్తుత ప్రకృతి తరఫున 25 రామగుడి చెట్లు, అంతేకాకుండా ఇంకా వెలుగ చెట్టు, రావి చెట్టు ఆ యొక్క పాఠశాలకు అంకితం భావంగా ఇవ్వడానికి ప్రభుత్వం కొన్ని ప్రజలైతే ఎక్కడ ఉంటుందో ఆ ప్రజలకు మంచి ఆక్సిజన్ ఇచ్చే లక్ష్య సాధనతో మేము ముందడుగుతున్నాం. అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. ఇలాంటి కార్యక్రమం అందరూ ఉపయోగించుకోండి. మన తొరూరులో దాదాపు 32 గ్రామ పంచాయతీలు అని మన ఎంపీడీఓ గారు చెప్పారు. ఏ గ్రామ పంచాయతీ కన్నా మినిమం 11,000-7,000 వరకు చెట్లు ఉన్నాయి. అలాంటి చెట్లు దాదాపుగా 1,60,000 వరకు మొత్తం తొరూరు పరిధిలో కాంచిన ఈ అందరూ ఉపయోగించుకొని ఈ పర్యావరణం యొక్క రక్షణగా రావాలని ఆశించుకుంటూ చేసే ఒక ప్రభుత్వం యొక్క దాని నివేదికలో కానీ దాని యొక్క లక్ష్య సాధనలో ప్రైవేటు స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, లయన్స్ క్లబ్ కానీ, నా సుశ్రుత ప్రకృతి వైద్యాలయం స్వచ్ఛంద సేవా సంస్థ కానీ, అంతేకాకుండా అంగరక్షకుడు, పర్యావరణ యొక్క రక్షకుడైన దారం కుమారస్వామి గారి చేసి ఏంటంటే ప్రతి ఒక్కరిలో చేరాలి, సేవాభావం చేరాలి, ప్రకృతికి ఇలాంటి ఒడిగడి ఉన్న యొక్క ఈ మమేకమైన చెట్లను అంకితం చేయాలి లక్ష్యం ముందు వేస్తుందని మాకు ఈ అవకాశం ఇచ్చిన పాలక వర్గానికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజానికానికి అందరికీ నా సుశ్రుత ప్రకృతి ఉందని తెలియజేస్తూ మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని. కాబట్టి ఆ మ్యూజిక్ చేసిన పాటను ఇప్పుడు గౌరవ ఫౌండేషన్ అధ్యక్షుడు, వ్యవస్థాపకులైన రాజు గారు మరియు సర్పంచ్ సావిత్రి శ్రీనివాస్ గారి చేతుల్లోకి వెళ్ళి ఈ పాటని రిలీజ్ చేస్తాను. దయచేసి వాళ్ళిద్దరు ఇటొకరి పాటను రిలీజ్ చేసి మీ అందరికి వినిపిస్తాం. అదే సాంగ్ మ్యూజిక్తో ఇప్పుడు విడుదల చేస్తున్నాం.
ఇది అడవిరేల చెట్టు అండి. ఇది అప్పుడు నేను తీసుకొచ్చి పెట్టించిన పిల్లలతోని ఇదండి. ఈ అడవిరేల చెట్టు ఈ విధంగా కొద్దిగా ఆరినాక వస్తుంది. తర్వాత కానుగ చెట్టు, తర్వాత పులిసేరు చెట్టు. ఈరోజు ఒక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇది రావి చెట్టు. ఓకే, అంతేకాకుండా కొద్దిగా మూన చెట్టు కూడా తీసుకోవచ్చు. ఓకే అండి. ఈరోజు బాబాయ్ నమస్తే. నమస్తే రవి. నమస్తే. కూర్చో. వచ్చి 2-3 గంటలు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఈ విషయాలు, ఏం కథ? అంత క్షేమం, చాలా సంతోషం. నేను చూడంగానే మొక్కలు గుర్తొస్తాయి, మొక్కలు చూడంగానే నువ్వు గుర్తొస్తావు. మరి ఇవి పట్టుకొని వస్తున్నావు, ఏందో దీని గురించి తెలుసుకుందామని నేను అనుకుంటున్నా. అంత మంచిగా క్షేమం. మంచి ఇప్పుడు ఈ మొక్కల యొక్క అన్వేషణ చేస్తాను, నువ్వు కనబడితే వచ్చిన. ఓకే ఓకే, చాలా సంతోషం. కానీ ఒకటి బాబాయ్, నేను అంటే ఇప్పుడు ఇది సిద్దిపేట ఉత్తమ ఉపాధ్యాయ కదా? అవును. అంటే ఒక విద్యావేత్త. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. పరిచయం చేసుకుందాం. నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అంతేకాకుండా నన్ను అభిమానించే ప్రేక్షక దేవులకు ఈరోజు మా బాబాయ్ కనిపించిన వెంటనే నేను వచ్చి మా సంభాషణలో ఏంది అని నేను అడిగేటానికి చెప్తున్నా. అయితే ఇప్పుడు మన ఈ విషయం ఏంటంటే, ఈరోజు ఎన్నో తారీఖు? ఆగస్టు 9వ తారీఖు. ఆగస్టు 9వ తారీఖు అయిన వెంటనే దాదాపుగా 15వ తారీఖు మన స్వతంత్ర వేడుకలు ఉన్నాయి కదా? అంటే ఏంది అనేది నేను మొన్ననే నేను నిన్ననే యూట్యూబ్ నాది చూసిర్రో చూడలేదు, కొందరు చూసిర్రు. అయితే ఆ యొక్క వేడుకల్లో అంటే నీకు ఏం చేసిరని నేను యూట్యూబ్లో మ్యాటర్ చెప్పి స్వతంత్ర వేడుకలని మన స్వతంత్ర దినోత్సవ వేడుకలని పెట్టిన. మరి ఆ వేడుకలు ఎందుకు, ఎలా అనేది నాకు ఒక 12 మంది ఫోన్ చేశారు. అంటే ఫోన్ అంటే ఎవరు చేశారంటే, ఒక విద్యావేత్త కాదు, ఒక ఉద్యోగి కాదు, ఒక అనుభవజ్ఞులు కాదు, ఇప్పుడున్న యువతరం చేశారు. ఏమని? అయ్యారు స్వతంత్ర వేడుకలను పెట్టుకున్నాం కదా, మరి అంతవరకు స్వతంత్ర వేడుకలు ఎంతవరకు వచ్చినాయి, దానివల్ల మన దేశంలో జరగవలసిన యొక్క నీ అభిప్రాయం ఏందని నన్ను అడిగారు అన్నమాట. ఓకే, అంటే మనకు స్వాతంత్రం వచ్చింది, ఆ వచ్చిన స్వాతంత్రం వల్ల ఎంతవరకు మనకు ఏం లాభం ఉంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అదే. అయితే నాకు అది అడిగిన కాంచెలు ఎప్పుడు నేను దాదాపు ఇదే టైంకి నేను వీడియో తీసిందండి. అంటే నైట్ 7 గంటలకు 8 గంటలకు పడ్డది. నేను ప్రేక్షక దేవులతో నేను చెప్తున్నాను. అయితే ఏందన్నా కానీ నాకు కూడా ఒక 2-3 ఏది హిస్టరీ వాళ్ళను, అంతేకాదు పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు, టీచర్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా అడిగిన. అందులో నేను అదే ఉండడానికి మన భగవంతుడు కూడా కనబడి నాకు కనిపించను. అందుకే ఈరోజు నిన్ను మందలిస్తున్నా. అసలు మన స్వతంత్రం దేనికి వచ్చింది, ఏంది ఒక భాగంలో చెప్పగలుగుతావు బాబాయ్? ఓకే, చాలా సంతోషం. మళ్ళీ అందరికి ఒకసారి నమస్కారం అండి. నాకు తెలిసిన విషయం స్వాతంత్రం గురించి చెప్తా. స్వాతంత్రం అంటే మన పనులను మనము ఏ ఇబ్బంది లేకుండా చేసుకోగలిగినప్పుడు మనకు అందులో స్వాతంత్రం ఉన్నట్టు. బ్రిటిష్ వాళ్ళు ఈ పనులు ఎవరికి ఏది ఇష్టమో, ఏది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి చేసుకునే విధానానికి ఆటంకం కలిగించాం. అంటే స్వతంత్రత లేదు. ఇది మన దేశంలో బ్రిటిష్ పాలన జరిగినప్పుడు స్వతంత్రత లేదు. అంటే నీ పని, నువ్వు ఏ పనైనా కావచ్చు, నీ పని ఏది చేసుకోవాలనుకున్నా, నువ్వు ఎలా వండుకోవాలన్నా, నీ పండుగ చేసుకోవాలనుకున్నా, నువ్వు ఏది చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ పర్మిషన్ వాళ్ళు చెప్పినట్టు చేసుకోవాలి. అంటే నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. ఓకే, ఆ హక్కు మాకు కావాలి, మీరేంది మా మీద అజమాయిషీ చేయడం అనేది మన దగ్గర కొట్లాడి మనం అనేక మంది
దేశభక్తులు దేశం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు ఆ హక్కుని ఇచ్చిండ్రు. ఏ హక్కును? మన నిర్ణయాలు మనం తీసుకొని మనం మన బతుకును మన ఇష్టం ఉన్నట్టుగా బ్రతకగలగడం. ఓకే. ఇది మనకు వచ్చింది. అది స్వాతంత్రం. అది 1947 ఆగస్టు 15లో వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు రేపు జరిగేది, అంటే రేపు ఆగస్టు 15కు మనం 2026 ఉత్సవం జరిగేది 79వ స్వాతంత్ర దినోత్సవం. మరి దాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మనకు ఎలాంటి ఆటంకం లేకుండా మన పనుల్లో మనం సంతోషంగా జరుపుకోగలిగే మనకు ఒక హక్కు ఉన్నది, మనకు ఒక అవకాశం ఉన్నది అని అది గుర్తు చేయడం కోసం ఒక పండుగ చేసుకుంటాం. కాబట్టి ఆ రోజు మనకు వచ్చింది కాబట్టి ఆ రోజును గుర్తు చేసుకునే పండుగనే స్వాతంత్ర దినోత్సవం అంటే చాలా బాగుంది. ఓకే. స్వాతంత్రం అంటే అన్నిట్లో నిర్ణయాలు తీసుకునేటట్టు ఉండాలి కదా, అంత బాగుంది కదా. అన్నిట్లో అన్నీ మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం అన్న ఆరోగ్యాన్ని స్వతంత్రంగా నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి. ఇది ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నేను మన ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి తెలియజేస్తున్నా. ఓకే. ఒక పాట తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఈ స్వాతంత్రత అనేది మన ఆరోగ్యం పైన మనం కాపాడుకునే విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలంటే ప్రతి దానికి మనం పెద్ద ఆసుపత్రికి కానీ అనేక రకాల ఖర్చులు పెట్టి మందులు కొనే స్తోమత కానీ లేకపోవచ్చు. ఈరోజు చూస్తే ఎలాంటి స్థలం లేని దగ్గర కూడా ఎక్కడోనైనా ఒక పిడికెడ మట్టిని కొనుక్కొచ్చుకొని ఒక థర్మకోల్ డబ్బాల ఒక కుండీలో పోసుకొని ఆ మట్టిలోనే చిన్న చిన్న ఆకుకూరలు వేసుకొని అది తింటున్నారు. ఎందుకంటే దాని పేరు ఆర్గానిక్ అని పేరు పెట్టారు. ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్? ఇది పెద్ద పెద్ద నగరాలలో జరుగుతుంది, భూమి లేని దగ్గర. అందుకనే ఆర్గానిక్ ఫుడ్ వైపు వెళ్ళాలి అంటున్నారు. అంటే ఏ ఎరువులు, కెమికల్ ఎరువులు, నేను అనేది ఏంటంటే రసాయన ఎరువులు, కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా వాటిని పెంచుకుంటున్నాను. ఎందుకంటే నీ స్వతంత్రత నీకుంది. ఆ స్వతంత్రంతో నీ పంటను నువ్వు పండించుకో. అంటే పంట అంటే ఏదో పెద్ద అని కాకుండా కనీసం ఏదో కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు ఇవన్నీ 15 నెల రోజుల్లోపు వచ్చేటివి ఉంటాయి. ఇవన్నీ దాదాపు అంతే. కాబట్టి నీకు ఆ స్వాతంత్రం ఉంది కదా. నీ ఇంటికాడ నువ్వు ఏ చెట్టు అయినా పెంచుకోవచ్చు కదా, నీ ఇంటికాడ నువ్వు ఏ పంట అయినా వేసుకోవచ్చు కదా చిన్నది. ఆ స్వతంత్రత నీకున్నప్పుడు ఒకప్పుడు నువ్వు ఏది చేయాలన్నా కూడా నైజాముల కాలంలో కూడా పలాని చెట్టే పెంచాలి, పలాని తీయొద్దు అనేది ఉండి తాటి చెట్ల మీద పన్నుండి తాటి చెట్లే పెంచాలి, ఇన్ని ఉంచాలి. ఎందుకంటే కాళ్ళ మీద డబ్బు వస్తే నైజాం రాజుకు కట్టాలనేది వచ్చింది. ఓకే. అంటే ఈ చెట్టు పెంచుకునే అధికారం నీకు లేదు, వాడు చెప్పిన చెట్టే పెంచాలి. అప్పుడు స్వతంత్రం లేదు. కానీ ఇప్పుడు నీకు స్వతంత్రం వచ్చింది. ఈ చెట్లు పెంచి ఈ కాళ్ళు నమ్ముకొని ఇది చేసి ఆ టబ్బంతా వానికి గట్టి డబ్బులు వాళ్ళు డబ్బు ఇయ్యక ఉండకపోవడం వల్లనే సర్వై పోరాటం చేసి సర్వై పాపన్న ఒక భువనగిరి గుట్టను ఒక ఆస్థానంగా చేసుకొని సిద్దిపేటను ఇంకా చాలా ఏరియాను కరీంనగర్ కొంత ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ అది నైజాం రాజులకు ఎదురు తిరిగాడు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే చెట్లు పెంచుకునే స్వాతంత్రం లేదు అప్పుడు నేను అది చెప్తున్నా. ఓకే. మరి ఓకే, మంచి. ఇప్పుడు చెట్లు పెంచుకునే స్వాతంత్రం ఉంది. ఇంత స్వాతంత్రం ఉన్నప్పుడు చెట్లు ఎందరు చెట్లు పెంచుకుంటున్నారు. అలాగని చెట్లు అన్ని ఇష్టం ఇల్లంతా చెట్లు పెంచుకునేది లేదు. ఈ రోజులో మన మైథాలజీ హిందూ పద్ధతుల ప్రకారం తులసి చెట్టు దేవుడు కదా. తులసి చెట్టు ఒక్కటే దేవుడుగా చేస్తున్నాం. ఉసిరి చెట్టు దేవుడే, అది మంచి ఆరోగ్యమే. పసుపు లేని కార్యం ఏదన్నా ఫంక్షన్ ఏదన్నా జరిగిందా? లేదు. శుభ అశుభ రెండింటికి కూడా పసుపే. ఎందుకు దాన్ని అట్లా చేసిండ్రు అని అంటే దేవుడు అని చెప్తేనే మీరు ఇది చేస్తారు కాబట్టి అమ్మో దేవుడు అది మంచిది అని చెప్పారు. అంటే ఇంత విజ్ఞానం వెనకట లేదు కాబట్టి ప్రతిదానికి ఏ చెట్టునైనా దేవుడు అన్నాడు. అందుకనే చెట్టును పూజించేటువంటి విధానం మనకు కలిగింది. దేవుడు అంటేనే మనం చేస్తాం. ఇంత విజ్ఞానం పొందినాక ప్రతి చెట్టు దేవుడు అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? నీలాంటి వాళ్ళు పాపం బాగా చెప్తున్నారు చాలా రకాల. మరి వీడియోల ముందో ఇంకా మీటింగ్ల ముందో అందరు సరే చెప్పుకుంటున్నారు, కొందరు సోకటాపు చెప్తారు, చెప్పుకుంటున్నారు. పెట్టేది 10 చెప్పుకుంటారు. కానీ పెట్టడం ఒక ఎత్తు, నీ బలవంతం నా బలవంతం ఏదో పెడుతున్నారు. పెట్టినవి అన్నీ ఉన్నాయా? లేవు. నాకు తెలిసి లెక్కలేనన్ని మొక్కలను
సుశ్రుత ఫౌండేషన్ నుంచి వ్యవస్థాపకులైనటువంటి ఈ రవి గారు అనేకంగా పెట్టినారు. జెన్యున్గానే రవిని అడుగుదాం. మీరు ఎన్నో పెట్టిరు, నేను చూసిన. మీరు పెట్టినవి 50% బతికినాయా? ఎందుకు బతుకుతలేవు? మరి వాటిని బతికించాలంటే ఏం చేయాలని నాలాంటి వాళ్ళు ఏమైనా కోఆపరేషన్ చేయాలన్నా, ఇంకా మిగతా ప్రజలకు ఏమైనా చెప్తారో దాని గురించి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ స్వేచ్ఛ నీకుంది చెప్పేది, వినే స్వేచ్ఛ కూడా మాకుంది. ఎలాంటి ఎవరు ఆపేది లేదు. పెంచే స్వేచ్ఛ కూడా ప్రజలకు ఉన్నా కూడా దాన్ని వినియోగించుకుంటలేరు. వినియోగించుకోవాలంటే నువ్వు గమనించింది ఏంది, ఎట్లా పెంచితే బాగుంటుంది, ఏం చేయాలనో ప్రజలందరికీ తెలియజేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మంచి క్వశ్చన్ ఓకే, థ్యాంక్ యూ బాబు. ఈ క్వశ్చన్ బాగా ప్రేక్షక దేవులకు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి సతమవుతున్న యొక్క ఈ విషయం. థ్యాంక్ యూ. ఈ యొక్క మా బాబాయ్ అని అంటే ప్రేక్షక దేవులకు నేను సమాధానం చెప్పే అవసరం ఇంతకుముందు చెప్పిండు. దాదాపుగా డచ్చి, పోర్చుగీస్ వారు, ఫ్రెంచి వారు, బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించిన వారు, అంతేనండి. అయితే ఇందులో డచ్చి, పోర్చుగీస్ వారు, ఫ్రెంచి వారు బలహీనతలు, బలం గల వ్యక్తులు అంటే బ్రిటిషర్స్. ఎందుకంటే వాళ్ళకు మారణ ఆయుధాలు బ్రిటిష్ వారికి ఉన్నది. అంతేకాకుండా అప్పుడే ప్రపంచంలో జ్ఞానాన్ని పొందిన బ్రిటిష్ ఆ భూగర్భం మీద కలిగి ఉండి ప్రపంచ దేశాలను ఆక్రమించి మన భారతదేశానికి వచ్చారు. వచ్చి వాళ్ళ యొక్క సకలం ఉన్న సంపదను వాళ్ళు దొలగించడమా చేసిండు. ఇవన్నీ స్వేచ్ఛ నియమితమైన ప్రదేశాలను ఆక్రమించడం జరుగుతుంది. మనకు స్వేచ్ఛనిత్తలేరని నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ధర్మదేవుళ్ళు అటువంటి వాళ్ళు, అంతేకాకుండా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎదురు తిరిగి మన స్వాతంత్రం వచ్చింది. ఓకే, ఇప్పుడు నువ్వు అడిగిన దాన్ని తీసుకొస్తా. స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. ఈ ఆటికి 78-79 సంవత్సరాలు కావస్తుంది. అప్పటికిప్పటికీ మన యొక్క భారతదేశ వ్యాప్తంగా మీకు తెలిసిన విధానంలో అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఏ వర్గాలు చెందుతుంది? అయితే అభివృద్ధి చెందుతుంది, కానీ అభివృద్ధి అనేది కూడా ఆర్థికంగా ఏ విధంగా అయితే ఎదిగినరో, విజ్ఞానంగా ఏ విధంగా ఎదిగినరో, ఆ విజ్ఞానాన్ని ఆర్థికంగా అంటే డబ్బులు పెట్టి కొంచెం తెలివితోటి మళ్ళీ ఎవరైతే సొసైటీలో చెప్పుకోదగ్గర ఉన్నారో వాళ్ళే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి మళ్ళీ వెనకటి ఆచారాన్ని పాటిస్తూ ఆ వర్గానికి, ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే తీసుకొచ్చి మొక్కలను పెంచడం కానీ, మొక్కలపైన అవగాహన కానీ కలిగించుకుంటున్నాం. ప్రతి చోట మనం ఏమన్నంటే వాళ్ళకి డబ్బులు ఉంది, లేకపోతే ఏదో రకంగా హై లెవెల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఉన్నాయి అంటాం. మరి మనకు భూమి ఉంది, మనకు స్థలం ఉంది. నువ్వు కేటగిరీ తక్కువ, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అనేక రకాలుగా ఉన్నావు, ఒప్పుకుందాం. కానీ నీ చెట్లు పెంచుకొని నీ ఆరోగ్యం కాపాడుకుంటే ఎవరైతే వద్దని అంటలేరు. చెప్పేది అంటలేరు. అదే ఓకే. అయితే వాళ్ళకి చెందిందని మనం ఎందుకు చెందింది? వాళ్ళు ఉపయోగించుకున్నారు. మరి మీరు కూడా ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు ఆర్థికంగా సమానతలు, ప్రభుత్వ సదుపాయాలు వచ్చినా కొన్నిట్లో ఈ రోజున మీరు విద్యావేత్తలే కదా, విద్యా వ్యవస్థ అనేది ఎంతవరకు దిగజారిందో ఈ 10 సంవత్సరాల కాలంలో తెలుస్తుంది. వైద్య వ్యవస్థ, విజ్ఞాన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, అంతేకాకుండా పారిశ్రామిక రంగం కానీ ఇవన్నీ వెదజల్లి మత్తు పానీయాలు, ప్లాస్టిక్ ప్రభావితం చెంది మన భారతదేశంలో దాదాపుగా 150-140 కోట్ల జనాభా ఉన్నారు కదా. ఇందులో దారిద్రిక రేఖకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ, అతి తక్కువ కోటీశ్వర్లు ఉన్నారు. అయినా కానీ ఇక్కడ చూడండి, మన స్వాతంత్రం ఇచ్చారు కదా, స్వాతంత్రం అది ఆ స్వాతంత్రం వచ్చిన ఫలితాలతో రాజ్యాంగం ఉంది చూడండి. ఆ రాజ్యాంగ ప్రభుత్వ పథకాలు ఎవరైతే ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టిన పథకాలను ఆర్థికంగా ధనం రూపంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఆ పథకం కింద వచ్చిన యొక్క పంచభూతాలను కాపాడే తత్వం లాంటి ఏదైనా ఏది యోజనించమైనా, ఏది పంచభూతాలు కాకుండా ఏది సహజ సంపదను కాపాడే సంబంధిత పథకాలు ఉంటాయి చూడండి. అవి ఆర్థికంగా పేదవానికి లేక ఉన్నధనవంతులు, మీలాంటి విజ్ఞానవంతులు దాన్ని కూడా ప్రతిదిగా ఏది మలుచుకొని వాళ్ళ ఆర్థికం పొందుతారు. అంటే దానికి ఉదాహరణ చూడండి, మనకు స్వాతంత్రం వచ్చింది హరితహారం దాదాపుగా 2016-17 తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వచ్చింది. ఈ హరితహారంలో దాదాపుగా ఒక మొక్క పెట్టి, అంటే ఒక కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ తీసుకొచ్చి ఆ మొక్క పెట్టి ఇచ్చే వరకు దాని యొక్క పోదన ఎంత అంటే దాదాపుగా ఒక 1000 రూపాయలు పడతాయి. అంటే ఈ రోజున దాదాపుగా నేను లయన్స్ క్లబ్ కానీ బయట వాళ్ళకి ఇస్తాను, నాకు ఎంపీడో గారు ఇచ్చిన మొక్కను, నీకు ఇష్టం ఉన్న మొక్కను ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వని చెప్పింది. నేను బండికి కట్టుకుని ఆ బండి తీసుకోబోతాను. మీలాంటి వాళ్ళ విద్యావేత్తలు కానీ
లేక వేరే ఉన్నత వర్గాల ప్రజలు కానీ ఏం చేస్తారంటే ఈ చెట్టు ఇస్తావా, ఈ ఉసిరి చెట్టుకి ఎంత ఇస్తావు, ఈ ఉసిరి చెట్టు 1500 ఇస్తా నీకు ఇస్తావా, రావి చెట్టు 2000 ఇస్తే ఇస్తావా అనేది వస్తారు. అంటే మన మామూలు ఏది వాళ్ళ కోరికో వాళ్ళకి అవసరాన్ని బట్టి. ఇప్పుడు మామూలు లెక్క వేసుకున్నా కానీ ఇక్కడ నర్సరీ దాదాపుగా ఎప్పుడు డిసెంబరు దాదాపు జనవరి నుంచి స్టార్ట్ అయింది. జనవరి నుంచి మొదలుకుంటే మళ్ళీ ఎక్కడికి నీకు అక్టోబర్ వరకు నర్సరీతోనే ఉంటుంది. ఒక నర్సరీలో ఉంటే అంటే 10 నెలలు ఆ నర్సరీ గార్డెన్కి ఎంత ఉంటుంది ఒక నెలకు? ఒక 3000 వేసుకోండి, ఒక 3000 వేసుకోండి. ఆ కెమికల్ కానీ ఆ మట్టికి కానీ దానికి చూస్తే లెక్క కడితే ఎంత ఉంటుంది అంటే ఒక 1000 రూపాయలు ఉంటుంది. అది మనకు సేల్ చేయాలనుకోండి. ఒక గ్రామం ఉంది, మన గ్రామం ఉన్నది అనుకోండి, దాదాపు ఒక 6000 మొక్క ఉన్నది. 6000 ఇంటూ ఈ ఒక 1000 రూపాయలు ఎంత అండి? సుమారుగా ఒక 60 లక్షలు అట్లా 6 లక్షలు 60 లక్షలు అంటే 6 లక్షలు వేసుకోండి. ఈ 6 లక్షల లబ్ధిని మన గ్రామంలో వాళ్ళు పొందుతున్నారా? 130, 140 రేషన్ కార్డులు ఉంటాయి, మన గ్రామంలో పొందుతాయి. అంటే దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం? అదొక నష్టం. అంతేకాకుండా అదే ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కనుక మీరు అన్నట్టుగా ఏది ఎర్బనా ఇది మన యొక్క స్వయంగా పెట్టే చిన్న చిన్న ఆకు మొక్కలు చెట్లు ఉంటాయి కదా, హెర్బల్స్ లాంటి ఉంటాయి చూడండి. ఇప్పుడు మన సమాజానికి నియాస్ వంటి యొక్క మేధాశక్తి ఎంత అవసరమో ఇప్పుడు ప్రతి జీవికి ఏ అవసరం? ఆక్సిజన్ అవసరం. ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు ఎమ్మడి కాక ఒక 20 చెట్లు పెట్టుకోండి, దాన్ని ఎంత ఆక్సిజన్ ఇస్తుంది? 24 గంటలు మనం ఇక్కడ ఉంటాం, స్వచ్ఛమైన గాలి. అవును, నువ్వు ఎప్పుడో డ్యూటీకి పనికో ఎక్కడికో 6 గంటలు 8 గంటలు పోతావు, 12 గంటలకు గాలి ఉన్నాక నీకు వ్యాధి ఎందుకు వస్తుంది? అదే వ్యాధి నీకు రానప్పుడు నేను ఎందుకు ఆర్థికంగా పడతా? ఇప్పుడు నా ఇబ్బందులు పడవు, ఆర్థిక ఇబ్బందులు పడవు. ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు పడవో అక్కడ ప్రభుత్వానికి నష్టం అనేది తక్కువ జరుగుతుందా ఎక్కువ జరుగుతుందా? నష్టం తక్కువ జరుగుతుంది. ఏదో ఒక కారణాలు అవుతుంది కానీ అనేక రకాల ఆర్థికంగా హెల్త్కు పెట్టేటువంటిదంతా ఆగిపోయినట్టే కదా, అంటే నష్టపోయినట్టే. ఇప్పుడు ఒక 10 లక్షలు ఒకటి మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఇప్పుడు భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు వస్తాయి, ఎక్కడో కొందరు మందికి వస్తుంది అంటారు. ఆ 10 లక్షలు కావాలంటే క్యూమే బెటర్ అంటే ఎక్కడి నుంచి కావాలి? ఆరోగ్యశ్రీ కార్డు నుంచి కావాలి. అంటే 10 లక్షలు మినిమం ప్రభుత్వం ఎంత ఖర్చు భరిస్తుంది? 4 లక్షలు. నా ఇల్లు ఉన్నది అనుకోండి, నా ఇంట్లో 4 నాకు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అదే క్యాన్సర్ తగ్గించే మేధా సంపేతం కానీ మీ అసలు వాళ్ళు మాకు గురువులు నేర్పిన ఒక విద్య ఉన్నది. కీమోలు కానీ ఫిజియోథెరపీలు పెట్టినా, అంతేకాకుండా రేడియేషన్ పెట్టినా తగ్గనితో కూడా మన చెట్లతో తగ్గుతుంది. అంటే మనకు ఆర్థికంగా ఉన్నదా లేదా? అందుకే ఈ ప్రభుత్వం కూడా మీలాంటి మేధా సంపత్తులు అంతేకాకుండా ప్రభుత్వం తీసుకునే హరితహారం అనేది ప్రతిలో ఇంతకుముందు ఒక హరితహారం ఒకటి మిస్టేక్ చేసిన, అంటే ఏం చేసినంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ విశాలంగా పెరిగే చెట్లు పెట్టాలి అనేది కొన్ని చెట్లు పెట్టి అవి ఏం చేసిన చెట్లు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పన్నం చేస్తున్నాయి. అలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఉత్పన్నం చేసే చెట్లు నిషేధించి మన ఇంతకుముందు యొక్క అంటే ఇప్పుడు మన భారతదేశంలో మన యొక్క తెలంగాణ ఉన్నది, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది, అక్కడ రబ్బర్ చెట్లు ఎక్కువ ఉంటాయట, అక్కడ తేజాబ్ చెట్లు హిమాలయ పర్వతం అనేది పర్వతం సంబంధించింది కదా, వాతావరణం అంటే ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతమే చెట్లు పెంచాలి. ఆ పెంచిన వాళ్ళే ప్రజలు ఉపయోగించుకోవాలి. ఆ పెంచిన వాళ్ళే ఇది చేసుకుంటే ఈ రోజున భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గి పేదరికం కూడా తగ్గి కొన్ని పథకాలు కనుక అచంటమైన చట్టాలు తీసుకొచ్చి చేస్తే కొద్ది మాత్రం బాగుపడుతున్న యొక్క అభిప్రాయం. చాలా ఇది నేను చేసిన ఒక వైద్య రీతులను చెప్పే విధానం చాలా బాగుంది. కానీ అయితే ఇప్పుడు ఇన్ని మొక్కలు నాటారు కదా, చాలా మంచి విషయం చెప్పారు. మీలాంటి వాళ్ళు తిరిగి ఆ బండికి అటు ఇటు సంచి పెట్టుకుని అలా మొక్కలు వేసుకొని తిరిగి నాటిపిస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువ పోయి మీరే గడపర కూడా పట్టుకొని ఈరోజు చూసిన గడపర పట్టుకొని పోయి నాటి వస్తున్నారు. చాలా బాగుంది. కానీ మీరు మళ్ళీ అటు పోయినప్పుడు దానికి పోదన లేకుండా కనీసం వాళ్ళ ఇంటి పక్కకున్న చెట్టు మీరు నాటితే కూడా నీళ్ళు పోయాక ఏం చేయకుంటుంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అదే కథ జరిగేది, అదే ఏదో చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఏంటంటే చేసి 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 మీరు ప్రయత్నం బాగా చేస్తున్నా కానీ ఆ ఫలితం కనపడుతుంది. ఫలితం అంటే మీకు వచ్చేది కాదు, ఆ చెట్టు పెరిగితే మీకు ఫలితం ఉన్నట్టే. మాట్లాడుకుంటుంది, ఆ చెట్టు పెరిగితే మీకు ఫలితం ఉన్నట్టే. ఆ ఫలితం కనపడతలేదు. కనపడకపోగా నీ కష్టం అంతా ఆగిపోయి మీ కష్టం ఆగిపోయినప్పుడు మీరు కూడా కనుమరుగైపోతారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు జనరేషన్లో ఇంకోరు దానికి పూనుకోరు. అందుకని ఎంతో గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారు.
ఆ గొప్పలకు కనపడాలంటే వాళ్ళ పనిని తర్వాత తరం వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు చేయాలి, లేకపోతే వాళ్ళు ఆగిపోతారు. అందుకనే భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ విధంగా కానరాని భాస్కర్ లాగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకో అలా కావద్దు అనేది నా ఉద్దేశం. ఓకే, నీ ఉద్దేశం. నాకు కూడా అందరు ఇదే చెప్తున్నారు. నాకు నిన్న అంటే దాదాపు మొన్న వెల్లికట్టే హై స్కూల్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా లయన్స్ క్లబ్ ఇది క్యాన్సర్ అవగాహన సదస్సు, కంటి అవగాహన సదస్సులు మీరు నేను దాదాపుగా చల్లాపాలెం, చిక్కటాపాలెం, అమ్మాపురం అంటే ఇప్పుడు చేసుకున్న దానిలో చెప్పినట్టే ఇప్పుడు నేను దాదాపుగా మీరు తెలుసు నేను ప్రైవేట్ స్కూల్ పెట్టిన కాంచి మల్లూరులో ప్రైవేట్ స్కూల్ పెట్టిన కాంచి ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన తర్వాత 28,270 చెట్లు అంటే ఈ రోజు వరకు 290 చెట్లు పెట్టినాం. 28,290 చెట్లు నా యొక్క ఆధీనంలో. అంటే నేను చెట్లు తీసుకుపోయి వాళ్ళ హాస్పిటల్కి ఇవ్వడం అని పెట్టడమా లేక నా సహకారంతో పెట్టడం జరుగుతుంది. 28,000 అంటే చాలా 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 గొప్పది ఉన్నది. ఇందులో దాదాపు 28,000 దాదాపుగా 16,000 చెట్లు చచ్చిపోయినాయి. అంటే సగం చచ్చిపోయినాయి. అంటే నేను ఒక్క మనిషినే పెడితేనే నాకు పడిన వాళ్ళు ప్రత్యర్థి పడిన వాళ్ళు ఈ సంవత్సరమే దాదాపుగా కొన్ని వేల చెట్లు పెడితే కొన్ని వేల చెట్లు కనుమరిగిపోయినాయి. అయితే ఇక్కడ ఉన్నది చూడు, అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, హరితహారం తీసుకున్నది. మరి అది ఎన్ని కొన్ని నర్సరీలో పోతే కొన్ని ట్రాక్టర్లో చెట్లు చంపి అంటే ఎండాకాలంలో చంపి దాన్ని ముద్దలాగా చేసి కొన్ని కాడ ఏది బొందలాగా ఏదో మనం డబ్బింగ్ చేసేస్తున్నారు. అంటే ఎంత నష్టం జరిగింది? అవును, చాలా కరెక్ట్ చెప్పింది. అసలు ఎంత మంచి ముచ్చట అంటే ఎంత నష్టం. వచ్చే కవర్కు పైసలు కావాలి, మట్టికి పైసలు కావాలి, దాన్ని పెట్టే గింజకి పైసలు, నేను వెయ్యాను కదా, మొలకెత్తేది కావాలి, ఇంత పోదన కావాలి, ఆ ప్లేస్ కావాలి, ఎంత ఖర్చు అసలు ఇంత ఎవరు ఆలోచించారు. అందుకే నీకు చెప్తాను. అందుకే నాకు నా యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదండి, నాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నాకు యూట్యూబ్లో ఏంటి వస్తాయి యాడ్స్ వస్తాయి. అంటే గవర్నమెంట్ మనకి యాడిట్ చేసింది అనుకో, అంటే దానికి మన ఛానల్ మనం ప్రొవైడ్ చేసుకున్నాం అనమాట. ఓకే ఓకే, ఈ ఛానల్ ద్వారా నువ్వు మొక్కల ప్రాధాన్యతను పొందుతున్నావు. మేము కూడా నీకు నీ ఛానల్కు నీకు సెక్యూరిటీ ఉన్నామన్నది. దాని ఉన్న యాప్లో మన ఛానల్ యొక్క మెయిల్ కానీ అది పంపిస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మనకు ఒకటి సెక్యూరిటీ ఇస్తుంది. ఓకే, దీనివల్ల ఏంటంటే నేను చెట్లు పెట్టుకుంటూ పోతున్నా. ఇప్పుడు దాదాపుగా లయన్స్ క్లబ్ నేను కానీ మన గ్రామంలో మన గ్రామ సర్పంచ్ గారు కానీ కొన్ని చెట్లు పెట్టినాం. చెట్లు పెట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తాం, మాకు వ్యాపిస్తుంది. అది ఒక సీక్రెట్ చెప్పాలి, నేను అందరికీ చెప్పాను. దీన్ని ఒక వ్యాపిస్తుంది. ఆ వ్యాప్లో ఒక మనిషి చెట్టు బీకి అతడు కాక మాకు ఏది ఫోటోకి పడకుండా, కెమెరాలో పడకుండా, లేక వీడియోలో పడకుండా ఆ మనిషి వేరే రకాల సంభాషణ ఉంటుంది, మాట్లాడుతుడు. నేను పలానా రవి సుశ్రుత ఫౌండేషన్ అధినేత పెట్టిండయా, ఏం చేస్తాడు ఆయన చేసి సమాజాన్ని మొత్తం చేసి స్వతంత్ర సమరయోధులు పాల్గొని దేశాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు, మరి ఈయన చెట్లు పెట్టి ఇంతగానే ఏం చేసుకొస్తాడు అంటారు కనుకో. అది ఎప్పుడో ఒకసారి అది మాకు ఆడియో వినపడుతుంది కదా. అంటే ఒక పలానా వ్యక్తి, ఒక కోరే అనే వ్యక్తి రవి సుశ్రుత ఫౌండేషన్ తరపున నేను పెట్టిన కోరే చెప్తాడు, దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు. మాట్లాడే వ్యక్తి ఏం చేస్తాడు, ఆయన ఎప్పుడో ఒకసారి ఉన్నప్పుడు ఆడియో నేను ఎప్పుడో ఒకరు తీసుకుంటా. ఈ చెట్లు పెట్టంగా ఏం చేస్తే ఇప్పుడు ఈజీఎస్ వర్క్ ఉండదు 100 రోజుల పని, దాన్ని ఏం చేశారు ఇప్పుడు మార్చారు. ఎందుకు మార్చారు? అది కేంద్రం నుంచి వచ్చిన యొక్క నిధులలో
రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోక వ్యర్థంగా ఈ చెట్లను నరకడం 100 రోజుల పని పెట్టి ఈ చెట్లను నరికినవే 1000 చెట్లు, పెట్టేవో 100 చెట్లు, దీనివల్ల అప్రయోజనము అంటే ప్రయోగం లేదు అని కేంద్రం ఉన్నది లేదా విఫలమవుతుంది అనేది ఉద్దేశంతో చేస్తారు. దానికి కొన్ని సిపిఎం అవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి, పోరాడుతున్నాయి. పని ఉండాలి అంటే కొన్ని గ్రామాలు ఇప్పుడు సిద్దిపేట ఉన్నది, ఏదో మన మాజీ మంత్రి వర్యుడైన హరీష్ రావు గారు ఇంతవరకు ప్రపంచంలో ఆయన యొక్క సిద్దిపేట అంటే హరీష్ రావు యొక్క నియోజకవర్గంలో ఇంతవరకు ఆదర్శ గ్రామం ఉన్నది. ఆ గ్రామమే 3 సార్లు 5 సార్లు ఇంపుటైందట. అంటే ఎందుకు ఆ గ్రామంకు వచ్చిన యొక్క నిధులు ఏది ఈజీఎస్ వర్క్ కానీ ప్రభుత్వ నిధులు కానీ ప్రతి ఒక్కరు ఒక బృందావన్ గార్డెన్ లాగా ఉంటుంది ఆ గ్రామం. అంటే మన వీడియోలో చూపిస్తే మనం దగ్గర పోయి చూడాలంటే ఓకే ప్రపంచ దేశాల మేధావులు వచ్చి ఆ గ్రామానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ గ్రామం అభివృద్ధి పథకం ఉంది. అంటే అది ఎక్కడ పుట్టింది, అది మన తెలంగాణ కదా, మన భారతదేశం కదా. ఆ గ్రామ ప్రజలు ఆ విధంగా మార్చుకుంటే అది అభివృద్ధి పథకం ఉన్నది. మన గ్రామం వాళ్ళు, మన గ్రామం పక్క వాళ్ళు కూడా ఎందుకు మార్చుకోలేకపోతున్నారు అనే భావనే నా యొక్క కష్టం, నా యొక్క శ్రమ, నా యొక్క ఆలోచన. చాలా మంచి ఆలోచన, మంచిది. ఎందుకంటే ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా నీకుండేటువంటి ఒక ప్యాషన్ తోటి చెట్ల మీద నీకున్న ప్రేమతోటి చేస్తున్నావు. చాలా సంతోషం. ఇది ఇట్లా అభివృద్ధి చెందితే చాలా సంతోషం. కానీ అభివృద్ధికి నీతో పాటు అడిగేయకుండా నీకు వ్యతిరేకంగా చెప్తూ కొన్ని జరుగుతున్నాయని విన్నా నేను. అవి జరగొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ చేతనైతే హెల్ప్ ఏం చేయాల్సిన అవసరం లేదు. హెల్ప్ అయింది ఏముంది, ఆ చెట్టు పెడితే కొద్దితో మట్టి తోవడం, కొన్ని నీళ్ళు పోస్తే అది అక్కడికి వస్తుంది. అది కూడా చేయకపోయినా పర్వాలేదు, నీ కష్టం నువ్వు పడతావు అంతే. కానీ నా మీద ఏదో ఇబ్బందితోటి మీరు నా మీద ఏదైనా కోపంతో వ్యవస్థకు నష్టం చేయకండి అని మీకు అంతే అదే అలా చేయకూడదని నేను కూడా ఓకేనా. ఓకే, దాంతో అంతేకాకుండా అయితే రవి, ఓకే చెప్పండి. నాకు ఒక డౌట్ ఉంది. ఓకే, మా ఏరియాలో 2 పెద్ద మనుషులు వాళ్ళ పడుకునేటువంటి పక్కలో కొన్ని ఆకులు వేసుకొని దానిపైన పల్సడిది వేరే బెడ్షీట్ వేసుకొని పడుకుంటున్నారు. దీంట్లో ఏమైనా వైద్యం ఉందా? ఏంటిది అది చెప్తా. దీన్ని దాదాపుగా ఫిజియోథెరపీకి వస్తుంది. ఫిజియోథెరపీ ఇప్పుడు మనం ఉన్న వైద్య వ్యవస్థలో ఫిజియోథెరపీ వేరు, ఫిజియోథెరపీ వేరు. ఓకే, ఫిజియోథెరపీ అంటే తెలుసు. ఏది మనకు ఫిజికల్గా ఏదైనా చెయ్యి కాలు ఇరిగిన బెండ్ అయిన ఏదైనా వాళ్ళు ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఓకే, ఇంకో జెలోథెరపీ అని ఉంటుంది. అంటే ఎక్కడైతే ఏ చెట్టు మొక్కను కానీ ఇప్పుడు ఏంటంటే అబండం ఏంటంటే వాస్తవం కూడా ఆ అబండాలు కూడా కరెక్టే. అన్ని సహజ స్థితిగతులు ఉన్నప్పుడు ఆ చెట్టుకు 100% ఔషధ గుణాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు సమాజం, ప్రపంచం ఎట్టయింది, పొల్యూషన్ అయిపోయింది కదా. అలాంటి పొల్యూషన్ అయిన చెట్టు ఉండే కదండి, అంటే లేవలేని వాళ్ళకు పక్షవాతం కానీ. ఇప్పుడు నాకు ఒక క్యాండిడేట్ వచ్చిన కనుక ఇది తీసుకెళ్తాను. అవును, ఇవన్నీ ఇదే అంటే ఇది అడవి, అది రావి చెట్టు, ఇగో ఇది పులిసేరు చెట్టు, ఓకే, ఇగో ఇది అడవిరేల చెట్టు, కామిగ చెట్టు, ఇది మునగ చెట్టు, అది మునగ చెట్టు. ఓకే, అంటే ఇవి ఇందులో ఎక్కువ శాతం ప్రోటీన్స్ ఉంటాయి ఇలా. ఓకే, మీకు సంగతి తెలుసా, సిటీలో ఈ మునగాకులు మస్తు అమ్ముతుండ్రు. మునగ తీసుకొచ్చుకొని ఎండబెట్టి పొడి చేస్తున్నారు. పొడి కూడా దొరుకుతుంది. ఈ పొడి కూరలు వేసుకుంటారు. అవును, ఇది నాకు కూడా బాధ ఇదే. నేను చెట్టు పెట్టకపోతానంటే ఏంటంటే బాగా ఉన్నత వర్గ ప్రజలు కానీ ఎవరు కానీ అన్నీ తెలిసిన వాళ్ళే చెట్లకు ఆకర్షణ ఇస్తారు, వాళ్ళే తీసుకుంటారు. మామూలు తెలిసి తెలియనా కానీ అవగాహన లేక మన ఇంటిని అడుగంటిపోతున్నాము. అవును, మీ బాధ నాకు అర్థమైంది. వెనకటి కాలంలో అడుగునే ఉన్నాం. అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు అన్ని అవకాశాలు ఉంటే కూడా వినియోగించుకుంటలేరు ఎందుకనేది మీ బాధ. అంతే. ఓకే, మీరు చెప్పండి, మిమ్మల్ని డిస్టర్బ్. అంతే, ఇది ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది కదా. అవును, ఆ రాజ్యాంగం తీరుగానే ఉన్నది, అగ్గిపెట్టెలాగానే ఉన్నది. పుల్లవి ఎక్కడ పోయింది, మళ్ళీ పేదవాళ్ళనే కాల్చింది. ఇప్పుడు ఇతిహాసాలు, బ్రాహ్మణ వ్యవస్థ, గొప్ప గొప్ప వాళ్ళ ఆచారాలు రావడం వల్లనే ఇంత దిగజారిపోయిందని ఆ రోజున సావిత్రిబాయి పూలే అయితుంది, మహాత్మారావు జ్యోతి పూలే కాలానికి అనుగుణంగా మార్చుకొచ్చి మనకు విద్య విజ్ఞానం కాదు ఇట్లా ఉండాలని చెప్పిండ్రు. ఓకే, స్వతంత్రం తీసుకొచ్చి మన ఫలాలు అందాలని ఆయన రాజ్యాంగం తీసుకొచ్చాడు. ఈ రాజ్యాంగ ఫలాలన్నీ మరి ఎవరికి అందుతున్నాయి?
ఎవరికి అందుతున్నాయి అంటే వినియోగించుకున్న వాళ్ళకే అంతే. వినియోగించుకున్న వాళ్ళకి అందుతున్నాయి, వినియోగించుకున్న వాళ్ళకి పోతున్నాయి. ఆ అపోహలతో ఏం చేస్తారంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లకు రావి చెట్లకు ఈ చెట్లకు మంత్ర బలాలు ఉంటాయి, ఇవి ఉపయోగించుకోవద్దు, చెట్టు ముందు ఏది ఇంటి ముందు పెట్టుకోవద్దని కొందరు వాదన ఏంటంటే ఈ చెట్ల పసరే తింటే డైరెక్ట్గా లివర్లో పడి లేక బ్రెయిన్కి ఎక్కి మనిషి పసర్లాగా మారి చనిపోతుందని కొందరు వాదన. అంటే ఇలాంటి వాదనలో మన మనిషి ఎంత ఆడ శత్రుతత్వం ఆలోచన పెరిగినా కానీ మంచితత్వం ఆలోచన కూడా వీళ్ళు వచ్చే వాటికి ఇలాంటి ఒక ఇది సిస్టమేటిక్గా చేసే ఒక తరిపులు అన్నమాట. అంటే నేను జలోపాతంగా చెప్తాను. ఒక మనిషి లేవలేని స్థితిలో ఉంటాడు, ఒక వృద్ధుడు ఉంటాడు అనుకోండి, మొత్తం పక్షపాతం వచ్చో లేదంటే వెన్నుపూసకు యాక్సిడెంట్ అయ్యో, అంటే ఇప్పుడు లేవలే L2 L1 C1 C2 ఉంటాయి మన వెన్నుపూస. అంటే మన శరీరంలో ఏముంటుంది, విద్యుతయస్క తరంగాలు ఉంటాయి. ఎప్పుడైతే విద్యుతయస్క తరంగాలు ఈ భూమికి ఉండవలసిన గురుత్వాకర్షణ శక్తికి 2 విలోమ అనులోమాన పాతం ఉన్నప్పుడు మన శరీరంలో కావలసిన శక్తిగా అనిపించినప్పుడే మన శరీరం ప్రేరణ కలిగి ఉంటుంది. ఆ ప్రేరణ మొత్తం కంప్లీట్గా కొందరు క్లోజ్ అవుతుంది. ఎట్టా యాక్సిడెంట్ వలనో లేక పక్షవాతం వచ్చు. అంటే పక్షవాతం అంటే ఏంటిది, అతని బ్రెయిన్లో ఏదో ట్యూమర్ లాగా ఏర్పడి మెదడు సంబంధించిన పార్ట్స్ అలాంటి వాళ్ళకు మనకు ఈ యొక్క ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను దాదాపుగా ఒక 4,000-5,000 మందికి నేను ఇది ప్రవేశపెట్టిన, మన అక్కడ నాటు మందుగా వ్యతిరేకించే వాళ్ళు కూడా యూట్యూబ్ వచ్చిన తర్వాత నా పద్ధతిని ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సంతోషం. అంటే క్యూర్ అయింది. అది ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తారు, కొందరు నేను క్యాన్సర్ చెప్తా లేక పక్షవాతం చెప్తా. ఈ పక్షవాతం లేక యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఫిజియోథెరపీ పెడతారు. క్యాన్సర్ వాళ్ళు ఏం చేస్తారు, ఫిజియోథెరపీ పెట్టుకుంటూ కొన్ని మెడిసిన్స్ వాకింగ్ చెప్తారు, అంటే ఎక్సర్సైజ్ చెప్తారు. ఓకే, అదే క్యాన్సర్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క క్యూమోలు పెట్టుకుంటున్నాం, రేడియేషన్ పెట్టుకుంటున్నాం, వాళ్ళ యొక్క దాంట్లో పెట్టుకుంటూ చేస్తారు. అవి ఎంతవరకు ఉంటాయి, ఇవి ఓన్లీ ఎక్సర్సైజు మరియు ఆ యొక్క టాబ్లెట్స్ అనేది అల్లోపతి మెడిసిన్ అనేది మన శరీరంలో లిక్విడ్గా ఆటోమేటిక్గా లిక్విడ్స్కొని బ్లడ్లో కలిసిపోతుంది. అదొక ప్రాసెస్. ఓకే, ఈ జలోపతం అనేది ఈ క్యూమో అనేది అంటే ఇవి డైరెక్ట్గా మన వాతావరణ చుట్టూ కొమ్మలు వేసుకుంటారు కదా, ఇవి ఏమైతే ఇవి ఆరిపోతాయి. అవును, ఇందులో ఇది అరితనం ఉంటుంది కదా, ఇది పచ్చదనం. ఈ పచ్చదనం ఆరిన కొద్దీ దీని యొక్క సంబంధించిన ఔషధములు బయటకు గాలిలో కలుస్తాయా, కలవయా? కలుస్తాయి. కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేసి మన శ్వాసను పీల్చుకుంటాం. స్వేదరంధ్రం నుంచి వెళ్ళినాక డైరెక్ట్ బ్లడ్లో కలుస్తా, కలవదా? ఓకే, ఆక్సిజన్ పోతుంది కాబట్టి ఆక్సిజన్ వల్ల కలిసిపోతుంది. అయితే మీరు చెప్పింది బట్టి దీంట్లో ఉండే ఔషధ గుణాలు గాలిలో కలుస్తున్నాయి. గాలి అంటే ఏంటంటే అనేక వాయువుల మిశ్రమం కదా, అందులో ఆమ్లజన్ కూడా ఉంది కాబట్టి దాని ద్వారా మన బ్లడ్ ఇది కలుస్తుంది అని చెప్తున్నారు. అయితే అన్ని ఆకులు కలుస్తాయా, అంటే అన్ని చెట్లకు అట్లాంటి గుణం ఉందా, కొన్నిటికి ఉందా? ఓకే, ఇంతకుముందు చెప్పినది మెదడుకు సంబంధించినవి, వెన్నుపూస సంబంధించినవి, వాటికి ఇవి తీసుకోవాలి. ఇవి రావి చెట్టు, కానుగ చెట్టు. ఇప్పుడు కొందరు చెప్తారు, ఏది నేను కాకుండా ఎంతో మంది లక్షల వేల మంది ఇప్పుడు యూట్యూబ్లో చెప్తారు మెదడు సంబంధించి. ఇప్పుడు లివర్లో ఎక్కువగా ఏది మనకు ఏది జాండీస్ అవుతాయి. నాది ఏంటంటే నా పిత్తాశయంలో 2 nerves ఉన్నాయి నాది. నాది ఎంత ఉన్నది 2 నుంచి 6 వరకు. ఇప్పుడు ఎంతవరకు 2కి వచ్చింది. అంటే నేను రణపాల ఆకు తింటాను. ఓకే, రణపాల ఆకు తింటాను. ఆ రణపాల ఆకులు కాక ఎక్కువనే అనుకో, అవి కాక తీసుకుని నా చుట్టూ వేసుకుని తినకుండా ఇంకా తినడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక 3 months పడుతుంది. ఏమి లేకున్నా కానీ నువ్వు మామూలుగా వేసుకున్నా కానీ ఒక 1.5 months క్యూర్ అవుతుంది. మరి దేని బట్టి చూస్తే ఇది బాగుంది కదా, చాలా ఇది ప్రూవ్ కదా. ఇది దీనిలో జెన్యు ఉన్నదా ఏమన్నా? మీరు చెప్పేది బాగుంది, కానీ ఇది నిరూపించబడ్డదా ఎక్కడన్నా? నా పేషెంట్ అందరూ అట్నే నిరూపించిన వాళ్ళే కదా. నేను అనేది అది ఏంటంటే చెప్పడానికి బాగా అనిపిస్తుంది, జర రీజనబుల్గా ఉంది, అంటే ఒప్పించుకునే విధంగా ఉంది, ఒప్పుకునే విధంగా ఉంది. మరి అట్లాంటి ఏమైనా కేసులు క్యూర్ అయినాయి, నిరూపితంగా ప్రూఫ్ చేసినవి ఉన్నాయి అని అడుగుతున్నాను. నా దగ్గరకు వచ్చినాయి నిరూపితంగా. నేను కొన్ని యూట్యూబ్లో పెట్టినా, ఓకే, కొన్ని యూట్యూబ్లో పెట్టలేదు, వాళ్ళు ముందుకు రాలేదు. అయితే అక్కడ నాకు విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు వైద్యం చెప్పిన, నా వైద్యం ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా బాగా మంది వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ జరగవలసింది ఏంటంటే, అమ్మ నేను ఈ విధంగా చెయ్యి, నేనేమి ఇస్తా, ఒక 12-11 వనమూలికల చూర్ణం ఇచ్చి, ఆ చూర్ణంతో పాటు
ఈ పక్షవాతం ఈ 5 చెట్లు ఉంటాయి కదా, వాటిని మీరు ఏం చేయాలంటే జలో పద్ధతినన్నా, లేదంటే మీరు ఏది రసం కషాయ రూపకంగా, లేదంటే అన్నంలో ఘన పదార్థాలన్నా మీరు ఉపయోగించండి. ఆ ఉపయోగించే సమయంలో కనుక ఖచ్చితంగా మీరు ఎలాంటి ఒక పత్యం జడగొట్టినా, మీరు అశ్రద్ధ పెట్టి మీకు ఏమైనా చెడు జరిగినా కానీ నువ్వు నా దగ్గర రాకండి అమ్మని చెప్తా. అట్టా బాగుపడి నా మీద నికంటుగా, అంటే నా మీద ఒక కంటులాగా మారి నా దగ్గర ప్రూఫ్ రాకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీరు ఇది చెప్పిండ్రు కదా, ఇది చెప్తే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి గుర్తు. మీరు ఏమన్నారంటే ఇది ఉంటే దీనివల్ల గాలిలో ఇది కలిసి వస్తుంది, మనం కడుపులోకి వేసుకోవడం పూసుకోవాల్సిన అవసరం లేదు, ఇది గుడవుతుంది అన్నారు కదా. ఇది నాకు చిన్నప్పుడు మీకు కూడా గుర్తుండొచ్చు. కిసర్ దాకడం అని పిల్లలకు అంటుంటారు. చెట్టును ఏదో ఒక చెట్టును ముడేసి పిల్లల మెడలోనో ఏదో సరే అది కుంపిట చెట్టు కదా, అది చేసేవాళ్ళు. మీకు ఐడియా ఉందా? తెలుసు, మీ నాన్నమే కట్టి అది ఉంది. అంటే దీన్ని బట్టి అది రైట్ అనేమో ఇది అనిపిస్తుంది. ఇంకోటి మన చిన్నప్పుడు కోడిపోయిన అని కోళ్ళకు బాగుండేది. ఇప్పుడు కోళ్ళే లేవన్నాయి. సీతాఫల ఆకు ఉన్నది కదా, ఆకులు బోడా సర్ప ఆకులు తెచ్చి చల్లేవాళ్ళు. మరి దానికి ఆ కోడికి పోసేది లేదు, అంటించేది లేదు. కానీ కోడిపోయిన 3 రోజులైనా ఉండకపోయి. మరి ఎందుకు పోయింది చెప్పండి. అంటే నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది నిజమేమో అనే నమ్మకం 100% నిజం. నేను చూడలే కాబట్టి నా డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను అందుకు చెప్తున్నాను ప్రతి. కాబట్టి ఈ రెండు చూస్తే దీనికి లింక్ ఉందంటే ఇది కరెక్ట్. నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, నా చెప్తే వరకు చెప్తాను. ఓకే. ఈ మధ్య నాకు దాదాపుగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అంటే ఈ మధ్యన చెట్లు పెడతలేరు అనే ఒక ఉద్దేశంతో నేను ఏంటంటే నా కొలెస్ట్రాల్ నార్మల్కు స్టేజ్కి 120, 60 నుంచి 120, 110 వరకు వచ్చింది. 210 వరకు వెళ్ళింది, ఎక్కువైంది. ఓకే. షుగరు 180 వరకు వెళ్ళింది. అంటే నేను దీని మీదనే ఉంటాను, ఇది ఆయుర్వేదం యోగతోనే ఉంటాను. ఇది మంచిగానండి. తర్వాత షుగర్, బీపీ కూడా 160 వరకు వెళ్ళింది. ఓకే. నేను ఏం చేసింది తెలుసా, మీ మేనత్త వాళ్ళది ఉన్నది మా ఇంటి పక్కనే కదా, ఉడుగు చెట్టు, అటు మామిడి చెట్టు, ఇష్టపడ చెట్టు, ఈ 3 చెట్లల్లో నేను ఆటోమేటిక్గా ఒక 20 నిమిషాలు, దాదాపు 40 నిమిషాలు వాకింగ్ చేస్తాను. ఓకే. చేసిన ఒక వారం రోజుల తర్వాత అదే నేను కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ చెక్ చేసుకుని మన నార్మల్ స్థితికి వచ్చింది. ఒక గోలి కానీ మనం తినేది కంట్రోల్ బియ్యమే. చాలా బాగుంది. కారణం చెప్పాలా? అక్కడ ఇప్పుడు మీరు చెప్పింది దాన్ని బట్టి చూస్తుంటే ఆ గాలి వల్ల మీరు మంచిగా ఆ గాలి తీసుకోవడమా, లేదా ఆ చెట్ల ఆ దగ్గర నడవడం అవచ్చేమో అనిపిస్తుంది. నైట్ పూట చెట్టుకి ఏం క్రియ జరుగుతుంది? కిరణజన సంయోగం జరుగుతుందా, శ్వాసక్రియ జరుగుతుందా? అంటే టైంని బట్టి కిరణజన సంయోగక్రియ వెళ్తున్నప్పుడే జరుగుతుంది. ఓకే. వెళ్తురు లేనప్పుడు శ్వాసక్రియ జరుగుతుంది. అయితే మరి మొక్క మనకు ఆక్సిజన్ అంటే అంటే మన ఆక్సిజన్ ప్రాణవాయువును విడుదల చేసేది ఏ క్రియలు విడుదల చేస్తుంది? అయితే ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో లేదా శ్వాసక్రియలో దీన్ని బట్టి మొక్కలను బట్టి ఉంటుంది, కానీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తారు. అంతే కదా. కొన్ని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ చేస్తారు. సైన్స్లో తర్వాత మనకు కావాల్సింది మనకు కావాల్సింది అందరికి చదువుకోని వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తాయి. అదే ఇది శ్వాసక్రియ. ఇప్పుడు మనం అదే కదా. అంటే దాదాపుగా ఉదయం 4:30-5 గంటల సమయం ఉంటుంది చూడు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఆటోమేటిక్గా ఉదయించే కిరణాలకు ఎదురుగా, అంటే భూమి భ్రమించేటట్లు ప్రతి ప్రాణి ఆటోమేటిక్గా మేల్కుంటుంది. అవును. ఒక మనిషి కూడా మేల్కుంటాడు. ఎవరు మేధాశ సంపత్తి కలిగిన వాళ్ళు, అర్థంగా జీవితం వెళ్ళిన వాళ్ళు ఆటోమేటిక్గా లేస్తాడా? సహజ ప్రక్రియ. మనిషి దాన్ని జడగొట్టుకొని ఇవన్నీ వస్తాయి కదా. ఈ క్రియ జరిగేటప్పుడు ఏం చేస్తారు, దాదాపుగా అక్కడ వాళ్ళకి తెలియదు, నేను చెప్పిన వాళ్ళు వినరు. ఏం చేస్తా అంటే ఎక్కువ శాతం ఆక్సిజన్ ఏముంటుంది, అది విడుదల చేస్తుంటాయి కదా. నేను వెళ్ళి వాకింగ్ చేస్తా అంటే ఈ భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి, నా శరీరంలో యొక్క అయస్కాంత ధర్మము, ఈ ప్రేరణ జరిగేటప్పుడు నేను నోట్లో ఏం చేస్తుంటే ఆయిల్ పుల్లింగ్ చేసుకుంది. ఇంకొకటి ఆయిల్ పుల్లింగ్ ఏం చేసుకుంటే రాగి చెట్టు, ఇది పులిసెట్ చెట్టు, ఆటోమేటిక్గా రణపాలాకు, తిప్పతీగను, నూనె కొబ్బరి నూనె ఉడికించుకొని ఆయిల్ పుల్లింగ్ నోట్లో పుట్టించుకుంటూ వాకింగ్ చేస్తాను. దీనివల్ల నా క్రియ మొత్తం జరిగిపోతుంది. నాకు కావాల్సిన శరీరానికి ఆక్సిజన్ 100% నాకు అందిస్తున్నాను. నాకు నార్మల్ స్థితికి వస్తుందా రాదా? వస్తుంది. నేను ప్రతి పేషెంట్ కూడా అదే విధంగా చేయమంట. అందుకే వాళ్ళు చేయరాక నా మీద కొందరు అబండాలు వేయడము, అనుభవం ఏది మన అక్కడ వైద్యం చేసుకొని మంచి మార్గంలో వచ్చినా వాళ్ళు నిరూపణ మనం ముందుకు రాకపోవడము, అయినా కానీ ఎక్కువ విశ్వాసంతో నమ్మడం వల్లే నేను ఈ రోజున చెట్టుతోని ఈ మొక్కతో బతుకున్నా కనుక ప్రతి ఒక్కరు వీళ్ళు ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో నేను అడుగుతాను. ఒకటి సంతోషం.
మీ మీద మీరే ప్రయోగించుకున్నారు, అది నాకు చాలా బాగా అనిపించింది. మిగతా వాళ్ళ మేము ప్రయోగం షుగరు బీపీ రెండూ తగ్గినాయి అని చెప్తున్నారు మీరు. 100%. మెయిన్గా ఏమన్నారంటే షుగర్ తగ్గింది, కొలెస్ట్రాల్ తగ్గింది అని చెప్పారు. సో ప్రజలందరికీ కూడా ఈ రోజులలో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయండి, బాగా షుగర్ బీపీ అనేది కామన్ అయిపోయింది. అంతే, కొలెస్ట్రాల్ కూడా కట్టే. ఇప్పుడు మీరు ఎక్కువ చూడండి, 10 మంది చూస్తే 8 మందికి కూడా ఏదో షుగర్ బీపీ ఏదో ఒకటి ఉందంటే ఉన్నట్టే దాదాపు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, కొందరు టెస్ట్ చేసుకోకుంటారు కానీ టెస్ట్ చేస్తే చాలామంది బయటపడతారు. అంతే, అవునా కదా? ఓకే. అంటే మీరు చెప్పిన 2 ఎక్కువ జనానికి ఏవైతే ఉన్నాయో ఆ 2 తగ్గించుకున్నది మీరే నిరూపణ సాక్ష్యంగా నిలబడ్డారు. కాబట్టి ప్రజలారా, ఇది నిజమని సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి గారే చెప్తున్నారు. నేనే చేసుకున్నాను, నా కన్ను పోయింది కదా, అది నాకు చిన్నమ్మ ఏమన్నది. చిన్నమ్మ అంటే మన సున్నంద చిన్నమ్మ అంటే ప్రేక్షక దేవులారా, అంటే మా బాబాయ్ వీళ్ళ సొంతం అది భార్య అంటే నా చిన్నమ్మ. నా కన్ను తీసేస్తానని ఆ రోజున సెకండ్ వేవ్ కరోనాలో సర్వే దేవుడు ఉంటే ఆ చిన్నమ్మ ఫైరో కట్టి వాస్తవంగా కష్టం చూద్దాం నానంటే నేనేం చేసినంటే, ఏది మా అన్నగారు లింగంపల్లి నుంచి హైదరాబాద్ మా వదిన దగ్గరికి వచ్చినాక వాకింగ్, గరగగడ్డి, ముత్తరేని యాపకంలో తినడం వల్ల షుగర్ నార్మల్ స్థితికి వచ్చింది. ఆటోమేటిక్గా ఈ రెటినా స్పందన మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. అంటే నీకేంది, ఈ నీకు నలుపు కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, నీకు కొంచెం కనిపిస్తుంది. అప్పుడు కంప్లీట్గా ఇది ఒక్కటే, ఇది గుడ్డిదే, ఇది మొత్తం చీకటి ప్రపంచం. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. నాది కూడా పోయిన సంవత్సరం నేను ఉన్న ఇది లివర్లో ఉండవలసిన పిత్తాశయంలో ట్యూన్స్ అన్నాయి కదా, కొత్తగట్టి శ్రీనివాస్ అని డాక్టరు, ఆయన డీజీఓ ఎంఎస్. ఇది ఇప్పుడు ఎంఎస్ అని చెప్తున్నా. ఓకే, బాగా నొప్పి లేచింది. నేను ఖమ్మం వెళ్ళి స్కానింగ్ తీస్తే నీకు పిత్తాశయంలో ట్యూనర్స్ ఉన్నది, దాన్ని తీసి అంటే అది ఏ ట్యూనర్స్ ఉన్నాయి తీసేయాలన్నారు. టైప్రోస్కోప్ తీస్తాను, సార్తో మాట్లాడుకున్నాను. నా ఇంకో అర్ధగంట వెళ్ళిపోదును సార్, నేను రేపు వస్తాను ప్రయోగం చేసిన, ఆటోమేటిక్గా తగ్గిపోయింది. నాదే ఎంతో వందల 1000 మందికి చెప్పిన వాళ్ళు కూడా ప్రాసెస్లో ఉన్నారు, తగ్గిన వాళ్ళు ఉన్నారు, మన ఇన్న వాళ్ళు ప్రాసెస్లు ఉన్నారు, బాగుపడే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా వాళ్ళు టైప్రోస్కోప్తో సర్జరీ చేసుకున్నారు. ఓకేనా? సో మొత్తానికి ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, తన మీద తాను ప్రయోగం చేసి నిరూపించి బాగా అయ్యి సాక్ష్యంగా నిలబడ్డాడు. కాబట్టి మీరు కూడా దీంట్లో ఇబ్బంది ఏం లేదు, ప్రయత్నం చేయండి. కొంచెం ఏమైనా తేడా అనిపిస్తే బాడీ కొందరికి పడకపోతే ఆపేయండి, అంతే. అది మన బాడీ వెంటనే చెప్తుంది. మంచిగానే ఉందనుకోండి, కొనసాగించండి. కాబట్టి ఎవరు కూడా బలవంతం చేసి మీకు పడకపోయిన ఇలాగే చేయండి అని ఎవరు అన్నారు. ఒక్కొక్కరు బాడీ ఒక్కోసారిగా రెస్పాండ్ అవుతుంటుంది వివిధ రకాల మందులకు కానీ ఇంకా దేనికైనా. మీ బాడీ మీ శరీరం మీకు చెప్పినట్టుగా ఎవరు చెప్పరు. చెప్పిన దాన్ని బట్టి మీకు ఓకే అని మీ శరీరం చెప్తే కంటిన్యూ చేయండి, కాదంటే ఊరుకోండి. కానీ వ్యతిరేకంగా మాత్రం చేసి మీకు వ్యతిరేకమైందని అందరికి అవుతుంది అనుకోకండి. ఎందుకంటే అందరికి కాకపోవచ్చు, అలాగా మీకు బాగైందని అందరికి కాకపోవచ్చు. కానీ బాగైతే బాగైందని చెప్పండి, ఎవరికైనా మంచి వాళ్ళు ఉండొచ్చు అనే ఉద్దేశం నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ మొత్తం ఇదే వాడండి అని నేను చెప్పట్లేను, వాడకండి అని కూడా నేను చెప్పట్లేను. ఎందుకంటే అనాదిగా అనేక రకాలైనటువంటి వృక్షాల ద్వారా ఔషధాలు వచ్చినాయి. ఆ కొన్ని ఔషధాలు డైరెక్ట్గా తీసుకున్నాం, కొన్ని శరీరం పైన పూసుకున్నాం, కొన్ని గాలి ద్వారా తీసుకున్నాం, కొన్ని వాటిని రూపు మార్చి మందులు తయారు చేసుకొని తీసుకున్నాం. ఏది చెప్పినా మొక్కల ద్వారానే, చిన్న చిన్న మొక్కలు కావచ్చు, పెద్ద వాటి కావచ్చు, అనేక మొక్కల ద్వారా మందులు తయారైనాయి. కాబట్టి ఆ ఔషధ మొక్కలు ముఖ్యంగా కట్లు కట్టడం, కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా ఇలాంటి వాటికి మనందరికీ తెలిసింది కట్లు కట్టుకుంటాం. ఇది ఔషధం పసరపోసు. కడుపులోకి తీసుకునే దానికంటే ఎక్కువగా బయట వాటికి మీకు ప్రయోగం చేసిన పెద్ద ఇబ్బంది కాదు, ఇబ్బంది అయినా వెంటనే తక్కువ తీరుకుంటుంది. కడుపులోకి తీసుకునేది ఇలాంటి వైద్యులను సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి గారు, డాక్టర్ కూడా ఇది 2 చేస్తున్నారు. కాబట్టి వారి సలహా మేరకే తీసుకోవాలి తప్ప ఎవరో నాలాంటి వాళ్ళు మీకు మీ పక్కలాంటి ఇంటి వాళ్ళు చెప్పింది పాటించి ఇబ్బందులు పడకండి. తప్పకుండా వైద్యుల యొక్క సలహాలు తీసుకొని చేయండి. మీ నాన్నగారికి కూడా కడుపులో నొప్పి దొరికితే తగ్గింది, క్లాత్లో కట్టిన. నేను అదే చెప్తాను ప్రజానికానికి చెప్పేది ఏంటంటే, మీరు డాక్టర్ మీరు చెప్పితే చేశారు, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ ఇంకోటి చెప్తాను. అంటే ఇప్పుడు నేను చెప్పితే చేస్తే దానికి నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్పలేను. కాబట్టి నేనేం చెప్తున్నా, అనుభవజ్ఞతోనే మీరు మొక్కలు పెంచండి, మీ ఇంటి దగ్గర ఉంచుకోండి. ఆ గాలి వల్ల, ఆ మొక్కల ఔషధ గుణాల వల్ల మీకు మంచిగా అవుతుంది. ఇంకేదన్నా ఎక్కువగా వైద్యంగా మీరు స్వీకరించాలంటే ఇలాంటి డాక్టర్ల సలహాలు, వారు చెప్పిన విధానాన్ని పాటించి తీసుకోండి. కడుపులోకి తీసుకునేవి 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి.
అనేక రకాలుగా మీరు బాగుపడాలి, మంచిగా ఉండాలనే నా ఉద్దేశము, డాక్టర్ గారి కూడా ఆశ అదే. అందుకనే మొక్కలు పెంచండి, మొక్కలు పంచండి, మంచిగా ఉండండి, మంచిగా ఆరోగ్యంగా అందరిని వచ్చండి ఓకే అని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి రవి గారు ముగించాలని. ఓకే 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 ఇంకొకటి ఇది ఇప్పుడు దేశానికి ప్రజలలో దేశభక్తి అవసరమా? దేశభక్తి తప్పకుండా ఉండాలి. మరి తీసుకొస్తారా? ఎందుకురా దేశభక్తి ఇప్పుడు నాకుంటే మీకు రావాలని కోరుకుంటా, నలుగురు కోరుకోవడం వల్ల ఇద్దరికి వచ్చిన ఇప్పుడు మీరు విద్యావేత్తలు కదా, అవును. ప్రజల్లో దేశభక్తి ఉన్నది, ఇంకా ఇమిడి ఉన్నదా? దేశభక్తి ఉంది. ఉన్నదా? ఉంది, పక్కా పక్కా ఉంది. ఓకే చూద్దాం. సంతోషం. దేశభక్తి ఉంది. ఉంటేనే దేశభక్తి లేకుండా ప్రజలేం లేరు. దేశభక్తి ఉంది, ఇంకా దేశభక్తి పెరగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు రవి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, మా బాబాయ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటేనండి, ఈ దేశభక్తి పరంగా ఏది ఉన్నా కానీ, ఏ ప్రభుత్వం ఏది ఇచ్చినా కానీ దాన్ని స్వీకరించండి, మన దేశభక్తిని చాటించండి, మన దేశాన్ని మనమే గౌరవించుకుందాం, మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ముందడుగు వస్తూ మీతో సెలవు తీసుకుంటూ జై హింద్. కోటి మంది జనాభాను జనాభాకు మేలు చేయడం కంటే 10 జంతువులను పెంచి ఈ ప్రకృతికి ఇవ్వడం మేలు కంటే ఒక చెట్టును పెట్టి పెంచి పెద్ద చేసి ఈ ప్రకృతికి ఇవ్వడం మేలు సిద్ధాంతం మేము ముందడిగిస్తున్నాం. అందరికీ నమస్కారం. తొర్రూరు మండల పరిధిలో ఉన్న గ్రామ